చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాటిని ఎట్లాగా కేజీలో పెట్టారు. వాటి ప్లేస్ లో మనల్ని ఒకసారి ఊహించుకుందాము. మనల్ని కనుక అట్లాగా కేజీలో పెడితే మన జీవితం పరిస్థితి ఏంటి, అసలు ఏంటి, వాటికి మనకి ఏమైనా తేడా? శరీరము రూపం వేరే ఉంది, కానీ మిగిలినంతా ఏ తేడా లేదు ఇంకొక విషయంలో. సో ఇది ఎప్పటికి మారాలి? ఇది కేవలం ఆహారం కోసం మనం చేసేది. సో ఈ దరిద్రం పోతే గాని మనిషికి మానవ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ పోవు. మొత్తం మనం సామూహికంగా దీన్ని అనుభవిస్తున్నాం. ఆ జంతువుల పట్ల చేసే మారణ హోమము, అమానవీయంగా చేసే ఆ పనులు మనల్ని రకరకాల ఊబుల్లోకి మనల్ని తోసేస్తాయి. సో అందుకే ఏ మనిషికి కూడా శాంతి లేదు. ప్రతి మనిషి వాడి జీవితం, వాడి కుటుంబం అంతా ఏడుస్తూనే ఉన్నారు. సో ఇది తక్షణమే మనం అర్థం చేసుకుని శాకాహారులుగా మారదాము, మాంసాన్ని విడిచిపెడదాం. అహింస పరమో ధర్మ అని ఊరికే చెప్పలేదు. ఒకసారి చూడండి వాటి అవి ఎంత దుర్భర స్థితి పెట్టాం. వాటిని మనం ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? సో ఇక్కడి నుంచి అని అర్థం చేసుకుందాం మనం కనీసం విషయాలు ఇవన్నీ. దీన్ని మనం ఫండమెంటల్ ఎడ్యుకేషన్ గా మనం దీన్ని తయారు చేద్దాం. ఎడ్యుకేషన్ అంటే ఏవేవో చేస్తున్నాం గానీ అసలైన విషయాన్ని, ఎంత క్రూరమైన విషయం ఇది. సో ఈ క్రూరత్వం పోనంత వరకు కూడా ఎవ్వరు కూడా, ఏ మనిషి హాయిగా ఉండాలి. ఎందుకు హాయిగా ఉండాలి మనిషి? ఇలాంటి పనులు చేస్తారు.